ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నాం? టీఆర్ఎస్ కనా? ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను మీరు? టీఆర్ఎస్ వస్తుంది. మీరు దేని కోటేయాలనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అన్న, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? బీజేపీ అయితే బాగుంటుంది. మీరు ఏ పార్టీ కోటేయాలనుకుంటున్నారు? బీజేపీకి ఇస్తాము. ఓకే, ఎందుకన్నా? ఎందుకంటే వాళ్ళు డెవలప్ చేసి తెలంగాణ వచ్చి ఇన్ని నెలలు ఏం చేసింది తెలంగాణ, టీఆర్ఎస్ వచ్చి, అందుకే బీజేపీ కొంచెం ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా. ఓకే, ఇప్పుడు త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్నా? మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మార్పు కోసం అయితే టీఆర్ఎస్ కాకుండా బీజేపీకి అవకాశం ఇవ్వాలి అందరూ. ఎందుకంటే ఒక వన్ సైడ్ ఉంటే క్వశ్చన్ చేసేందుకు ఎవరైనా ఒక ఆపోజిషన్ ఒకరు ఉంటే, మనకి ఏదైనా అవసరాలు ఉంటే మన తరఫు నుంచి పబ్లిక్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకరు మాట్లాడే వాళ్ళు ఉండాలి. అంతా వన్ సైడ్ ఉంటే ఎక్కడైనా వన్ సైడ్ రూలింగ్ ఎక్కడైనా మన ఇండియన్ కంట్రీలో ఎక్కడ లేదు. సో అట్లా అని చెప్పి నేను బీజేపీకి ఈసారి ఈ మున్సిపల్ ఎలక్షన్లో అవకాశం ఇవ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. మీరు దేని కోటేయాలనుకుంటున్నాను? నేను ఖచ్చితంగా బీజేపీకే ఇస్తాను. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవునండి. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ గెలుస్తుంది. మీరు దేని కోటేద్దాం అనుకుంటున్నారు? నేను ఆబ్వియస్లీ టీఆర్ఎస్కే. థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏంది, ఏ పార్టీ? టీఆర్ఎస్ఆ? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారన్నా? ప్రభుత్వం ఉన్నది, దానికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు వాగ్దానాలు చేస్తారు, చేసిన నెరవేరుస్తారు. ఇన్కమ్ నెరవేర్చి కాకపోతే ఇన్కమ్ కూడా నెరవేరుస్తారు ఉండొచ్చు. అదే వస్తుందని పబ్లిక్ అంతా అదే నమ్ముతారు కదా, నేను కూడా అదే నమ్ముతున్నాను. మీరు దేని కోటేయాలనుకుంటున్నారండి? మేము ఉన్న ప్రభుత్వంకే వేద్దామని అనుకుంటున్నాం. మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్. మీరు దేని కోటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. అమ్మా, మీరమ్మా? అమ్మా, ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు మీరు? బీజేపీ అన్న. బీజేపీ? మేము తెలంగాణనే, మేమైతే మోడీకి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారన్నా? కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాము. కాకపోతే హవా అయితే మారుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం గంట 6 months 1 year దాకా చూసుకుంటే పక్కా టీఆర్ఎస్ అనుకున్నాం ఏదైనా కూడా. కానీ మన రీసెంట్గా జరిగిన మన నిజామాబాద్లో కానీ దుబ్బాకలో జరిగిన చిన్న చేంజ్ వల్ల, అంటే వచ్చిన మార్పు వల్ల, రిజల్ట్ వచ్చిన మార్పు వల్ల తగ్గఫర్ నడవచ్చు. ఖచ్చితంగా టీఆర్ఎస్ చెప్పలేము, తగ్గఫర్ అయితే మాకు ఉంటుంది అనమాట. బట్ 100% ఇదే వస్తుందో ప్రిడిక్ట్ చేయలేము ఇప్పుడు అనమాట. మీరు దేని కోటేయాలనుకుంటున్నారన్నా? ఓట్ ఈజ్ ఆల్వేస్ సీక్రెట్ అండి, సారీ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? మీరు దేని కోటేద్దాం అనుకుంటున్నారు? మీరు దేని కోటేద్దాం అనుకుంటున్నారు? అమ్మా, మీరు చెప్పండి. బీజేపీనా మీరు కూడా? ఓకే, థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను మీరు? పార్టీ ఎవరైతే మంచిగా పనిచేస్తారో వాళ్ళు చూస్తారండి. ఇప్పుడైతే బీజేపీ మరియు టీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉందండి. మీరు దేని కోటేద్దాం అనుకుంటున్నారని? నేనైతే ఇంతవరకు డిసైడ్ చేయలేదండి. ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నాను. अब जीएचएमसी इलेक्शन आ रहे ना भैया, कौन सा पार्टी विन होता बोल के आप सोच रहे हैं? बीजेपी. आप वोट किसको डालते हैं? बीजेपी की डालते हैं. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? కేసీఆర్ గెలుస్తున్నారు. కేసీఆర్. మీరు ఓటేసేది అక్కడ కేసీఆర్, మా ఏరియా అల్వాల్. మీరు చెప్పండి అన్న. సేమ్. మేమైతే కేసీఆర్. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు యాక్టివిటీస్ లైక్ రోడ్ కన్స్ట్రక్షన్, అన్ని సిటీస్ మంచి ప్రాఫిట్ అన్నీ వాళ్ళు చేశారు. మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్నా? ఓకే, ఓకే ఓకే, అంటే మీరు దేని కోటేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేస్తే మనకు అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ. మీరు దేని కోటేయాలనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీరు ఓటేసేది కాంగ్రెసా? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే మనకు అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు మన తెలంగాణ రాష్ట్రం? నాకు తెలిసినంతవరకు బీజేపీ గెలుస్తుంది. బీజేపీ గెలుస్తుంది. మీరు ఓటేసేది ఎవరికన్నా? నేను బీజేపీకి వేస్తాను. థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను?
బీజేపీ పవర్లోకి వస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది. మీరు ఓటేసేది ఎవరికన్నా? బీజేపీ పార్టీకి వస్తుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి వెళ్తే బాగుంటుందన్నా? అకార్డింగ్ టు పబ్లిక్ టాక్ ఏంటంటే ఇప్పుడు మనకి వైరస్ వచ్చినప్పుడు సపోర్ట్ చేసిన టీం లైక్ ఇప్పుడు ఖైరతాబాద్ ఉంది, కబడ్డీ కూడా ఉంది. వాటర్ వచ్చినప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ మనం ఇంతకుముందు ఎలక్షన్ ఉన్నప్పుడు ఎలక్షన్ ఉంది టీఆర్ఎస్. బట్ ఇప్పుడు వాళ్ళు మాత్రం ఆ సిచ్యువేషన్కి రాలేకపోయారు, ఇంట్లో ఉన్నారు. వచ్చినా కానీ కొన్ని పబ్లిక్ మాటలు మాత్రం వేరే ఉండే. సో ప్రజెంట్గా మాత్రం రూలింగ్లో ఉంది అనుకుంటే మాత్రం బీజేపీ అని అనుకుంటాము. ఎందుకంటే మోడీ చేసే వర్క్ కానీ అతని ప్రొఫెషనలిజం కానీ ఏదైనా కానీ చూసుకుంటే మాత్రం బీజేపీ వస్తుంది అనుకుంటాం. మనం మాత్రం బీజేపీకి సపోర్ట్ చేయాలి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? బీజేపీ. థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు మీరు? బీజేపీకి ఇస్తాను. మీరు ఓటేసేది ఎవరికన్నా? బీజేపీకి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు మీరు? చాలా మట్టికి అయితే బీజేపీకి అయితే మద్దతు చూపిస్తున్నారు జనాలు. అంటే మీరు దేని నెక్స్ట్ బీజేపీలో వస్తే టీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వం వాళ్ళది ఉన్నది కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా డబ్బులు వచ్చి అన్ని ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళు ఎలక్షన్ రాకముందే 15,00,000 రూపాయలు వంచిర్రు. ఇప్పుడు ఇంటింటికి లోపల ఎంత వంచుతారో తెలియదు. దాని మాత్రం గ్యారంటీ అయితే ఇవ్వలేము మనం. మీరు దేనికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేనైతే ప్యూర్ కాంగ్రెస్కే ఓటేస్తాం ఇంతవరకు. ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ అవును. ఏ పార్టీకి గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇంపార్టెంట్ సిటీలో బీజేపీ గెలుస్తుంది. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను बीजेपी చేద్దాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ आ रहे हैं भैया, कौन सा पार्टी जीतते बोल के आप सोच रहे हैं? बीजेपी जीतेगा. बीजेपी. आप कौन सा पार्टी को वोट डालते हैं? हम लोग ये बीजेपी में डालते हैं. ఎలక్షన్స్ వస్తున్నాయి కదనా, ఏ పార్టీకి గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? ప్రస్తుతానికి ఉన్న లీడింగ్ ప్రకారం చూస్తే టీఆర్ఎస్. టీఆర్ఎస్. మీరు దేనికి ఓటు వేయాలనుకుంటున్నారు? మేము ఇలా టీఆర్ఎస్కి ఓటు వేయాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు మీరు? దేశాన్ని, రాష్ట్రాన్ని, నగరాన్ని, ధర్మాన్ని కాపాడింది భారతీయ జనతా పార్టీ. నేను భారతీయ జనతా పార్టీకి వెళ్దామని. మీరు భారతీయ జనతా పార్టీ అండి? ఓకే, థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి గెలుస్తుంది అనుకుంటున్నారు? కేసీఆర్. మీరు ఓటేసేది? కేసీఆర్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ ఇప్పుడు ఆ కేటీఆర్ స్వామి అందరికీ ఇనాములు ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు. మళ్ళీ పొలాలు అక్కడ చేసే వాళ్ళకు ఎకరానికి పైసలు ఇస్తున్నాడు. అట్లా ప్రతి మనిషిని డబ్బులు ఇచ్చి మరి చేతగాని పెద్ద మనుషులకు కూడా ఇస్తున్నాడు. మళ్ళీ ఏదో విధంగా అనాథ బాలకాలు ఉంటే వాళ్ళకి ఇస్తున్నాడు. మీరు దేని కోట వేయాలనుకుంటారు స్వామి? మేము మటుకు కేసీఆర్కి ఇస్తాం. ఓకే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఏ పార్టీకి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మీరు దేని కోట వేయాలనుకుంటున్నారు? మీరు దేని కోట వేయాలనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీకి. మీరు ఓటేసేది ఎవరికన్నా? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకని? టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయి కదా, అందులో మన విడో పెన్షన్స్ కానీ, అలాగే మన ఓల్డేజ్ పెన్షన్స్ కానీ, అలాగే మళ్ళీ ఒంటరి మహిళా పెన్షన్స్ కానీ, ఇవన్నీ పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు మన టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గత 6 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి పనులు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలు ఏవైతుందో వాళ్ళందరికీ వెన్నంటుండి ప్రతి ఇంటి నుంచి ఒక అన్నలాగా, ప్రతి ఇంటి నుంచి ఒక మామలాగా సహకరించి కళ్యాణ లక్ష్మి కానీ, ముస్లిం మైనార్టీ సోదరులకు షాదీ ముబారకే కానీ, ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇప్పుడు చూసుకుంటే మన దుర్గంచెరు దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జు, అలాగే ఔటర్ రింగ్ రోడ్లో చేసినటువంటి పనులు, ఇవన్నీ పేద ప్రజలకు ఏంటంటే వెన్నంటుండి ప్రభుత్వాన్ని బాగా పరిపాలిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధిత ఇప్పుడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి, ఉన్న ఎమ్మెల్యేలు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి, ఇప్పుడు వేరే పార్టీలు వస్తే వాళ్ళు ఢిల్లీ నుంచి తీసుకోవడానికి ఎంత ఇబ్బంది అవుతుంది అనేది మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. వేరే విషయం ఏంటంటే ఇది అన్ని మతాలకు, అన్ని కులాలకు కలుపుకోపోయే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు మీరు? బీజేపీకి వేద్దాము. మీరు బీజేపీకి వేద్దాం అనుకున్నా, ఎందుకన్నా? అంటే మాకు ముందుగా మా బస్తీ సమస్య కోసం మేము మాట్లాడాం. మా బస్సులో ఇంతవరకు ఏ సమస్యలు జరగలేదు. మా కమిటీ మెంబర్స్ పెట్టుకొని మా కమిటీ వాళ్ళమే మేము చేసుకున్నాం. ఏ పార్టీ వాళ్ళకి చేయలేదు. ఇంతకుముందు లక్ష్మణ్ హయాంలో మాకు కొంచెం పనులు జరిగినాయి, ఆ తర్వాత మాకు పనులు జరగలేదు. దాని విషయంలో నేను బీజేపీకి ఇస్తాను.
థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే మనకు అభివృద్ధి చెందుతుంది మీరు అనుకుంటున్నారు? బీజేపీ అనుకుంటున్నా. మీరు ఓటేసేది ఎవరికన్నా? బీజేపీకి. ఎందుకన్నా? మనకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొన్ని పనులు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఇది మన ఎవరైతే ఉన్నారో మన కార్పొరేటర్ మాకు మార్పు అనేది కావాలి. ఏంటంటే ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు. ఇంత మటుక మాకు ఆ సమస్యలు దాదాపు మాకు రూపాయల చారాను ఎంతో తీరినాయి. ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ తీరాలంటే కొంచెం మార్పు రావాలి, ఒక కొత్త పర్సన్ రావాలి. మేము కూడా కొత్తది అనేది చూడాలి, కొత్తదనం అనేది కావాలి. దానికోసం అనేది మేము బీజేపీ సపోర్ట్ చేస్తాం. इलेक्शन सारा आना माँ कौन सा पार्टी विन हो तो अच्छा रहता? अपने को अच्छा सहूलत अपने को अच्छा करना। हाँ, कौन सा पार्टी? को सबको अच्छा करना वैसा। अब कौन सा पार्टी को वोट डालना चाहते हैं? हम किसको तेलंगाना आया ना టీఆర్ఎస్ को? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? తెలంగాణ వచ్చితే మేము తెలంగాణకే ఇస్తుంటాం. తెలంగాణనా సార్? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? ఓకే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? అంటే ఏ పార్టీకి? మంచి చేస్తా అంటారు, చెయ్యరు. మంచి చేస్తే వేస్తాం. అదే ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ కా? ఓకే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి ఇద్దాం అనుకుంటున్నాం. మీరు ఓటేసేది కూడా కార్కి. ఓకే, థ్యాంక్ యూ. ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? కేసీఆర్ గారు వచ్చారు కానీ ఏమి సరిగ్గా చేయడం లేదు కదండి. ఇక్కడ అన్ని పెంచేసారు. ఏవిటికి అవిటికి కూరగాయలు కొనాలన్నా ఏవి కొనాలన్నా ఇబ్బందే అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా బస్ కిరాయిలు కూడా పెంచేశారు. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? అయితే కేసీఆర్ కేసాం పోయినసారి, మరి ఈసారి మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది అనేసి మా ఉద్దేశం. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? కార్కేసం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా త్వరలో, ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ పార్టీ. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? కారు గుర్తుకేనా? ఎందుకన్నా? మంచి పనులు జరిగినాయి కాబట్టి. మంచి పనులు, కళ్యాణ లక్ష్మి వచ్చింది, మళ్ళీ 24 గంటల కరెంట్ ఇచ్చారు, ఊర్లలో 24 గంటల కరెంట్, రైతు రుణమాఫీ, రైతు బంధు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని. హైదరాబాద్లో శాంతి భద్రతలు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ తోటి. ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు మీరు? దేని గుర్తుతో ఓటు? ఏ పార్టీ ఓటు ఎవరు చేస్తావు? ఎవరు ఎవరు మీ పెద్ద కొడుకు ఎవరు? కేసీఆర్. टीआरएस का అయితే సరే సరే అమ్మా. జిహెచ్ఎంసీ ఎలక్షన్ सारा ना भैया, वोट किसको डालते आप? अभी नहीं बोलते, कुछ भी नहीं बोलते हैं, ठीक है, थैंक यू. मीडिया वाले टीआरएस है, टीडीपी है, कांग्रेस है, बीजेपी है, किसको डालते? एमआईएम को डालते. हम किसको भी नहीं बोलते अभी. ठीक है. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? మీకు పింఛన్ వస్తుంది కదా? ఎవరు వాళ్ళకే ఇస్తారా? సరే. ఎలక్షన్స్ వస్తున్నాయి కదనే, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? బీజేపీనా? రైట్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? మేమన్నా బీజేపీ కన్నా. బీజేపీ కన్నా? ఎందుకన్నా? బీజేపీ ఇప్పుడు ఇది మన ప్రెసెంట్ మన బీజేపీ నడుస్తుంది కదా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? బీజేపీ కన్నా. బీజేపీ ఎందుకన్నా? ఇక తెలంగాణ ప్రభుత్వం చూసినాము, ఏం చేయలేరు కదా, ఇంకా బీజేపీ వేద్దాం అనుకుంటున్నా. బీజేపీ కూడా ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటాం? బీజేపీ. రైట్. ఎలక్షన్స్ వస్తున్నాయి అమ్మా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏం ఆలోచించుకోలేదా? సరే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి అమ్మా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ కేనా? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు త్వరలో, ఏ పార్టీకి మీరు మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు? ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళకి చేస్తాము. ఓకే. మీరు ఇప్పుడు ఎవరు సాధం వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఓకే. మీరు దేనికి ఓటేద్దామని మీరు అనుకుంటున్నారు? మీరు మాకైతే పద్మరావు సార్ ఉన్నాడు. ఏ పార్టీ? టీఆర్ఎస్. ఆయన చేస్తున్నాడు మా ఏరియాకి, మంచిగానే ఉన్నాడు, కాదని అంటాడు. ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్కి వేద్దాం. ఎందుకన్నా? మీకు ఇష్టం. ఓకే. ఎలక్షన్స్ వస్తున్నాయి అమ్మా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి. థ్యాంక్స్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అన్న, ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు మీరు? మీరు ఓటేసేది ఎవరికన్నా? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు?
ఎవరికి పేరు కేసీఆర్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఓకే అన్న, థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నాకు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? నాకు టీఆర్ఎస్ చేస్తున్నా. టీఆర్ఎస్ కన్నా? టీఆర్ఎస్ చేస్తా. నా గురువు నా మూట గోపాలు. ఓకే. నేను 25 ఏళ్ళ నుంచి ఆయన నెంబర్ పార్టీలో ఉన్నా. ఓకే. నేను తలసాని శ్రీనివాస యాదవ్ కూడా, సాయన్న కూడా, తీగల కృష్ణారెడ్డి కూడా అంతా నాకు 25 ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేస్తున్నట్టు మాలు మాట కదా. అంతే. నాకు అభిమానం ఉంది. నా గురువు అయినా గ్యారంటీ చేస్తాము, గ్యారంటీ పనిచేస్తాము. థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్. టీఆర్ఎస్ కన్నా? ఎందుకన్నా? నేను చూస్తున్న గత 5-6 సంవత్సరాల నుంచి నేను అనుకున్న డెవలప్మెంట్ జరుగుతుంది హైదరాబాద్లో. సో మేబీ కొంతవరకు టైం పడుతుండొచ్చు కొన్ని జరగడానికి. అదే కనుక లీడింగ్లో ఉందనుకో మనం అనుకున్న పనులు కొంతవరకు జరుగుతుంది 100%. థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయా అమ్మా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ అన్నమ్మా. వస్తున్నాయా అన్న, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఏ పార్టీ ఉంటాయమ్మా? 4 పార్టీలు ఉన్నాయా, ఏ పార్టీ అనుకుంటున్నారు మీరు? మీకు తెలియాలన్నా. త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకన్నా? వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ అన్న. ఎలక్షన్స్ వస్తున్నాయా అమ్మా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? కేసీఆర్ కమ్మా. ఓకే. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు త్వరలో, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ అన్న. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, మీరు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీరు? బీజేపీ కదా, థ్యాంక్స్. ఎలక్షన్స్ వస్తున్నాయి అమ్మా త్వరలో, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ కేనమ్మా, రైట్. త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? బీజేపీ అన్న. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? టీఆర్ఎస్ కా? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? బీజేపీ. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, ఏ పార్టీకి మేము మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేయాలనుకుంటున్నాం. మీరు ఓటేసేది ఎవరికన్నా? టీఆర్ఎస్ పార్టీకి లాస్ట్ నందిత కారు గుర్తు. ఎందుకన్నా? ఎందుకంటే మాకు అభివృద్ధిలో ముందు తీసుకెళ్ళిన టీఆర్ఎస్ పార్టీ. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ కన్నా, థ్యాంక్స్. ఎలక్షన్ సారేనా कौन सा पार्टी को वोट डालते आप? कार के. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? ఎందుకన్నా? మొన్న 10,000 ఇచ్చింది కానీ ఇంకా నాకు రాలేవు. అంటే ఇప్పుడు వేస్తే మళ్ళీ ఇస్తున్నారు కదా, దానికోసం పనులు కూడా కొద్దిగా మంచిగా జరుగుతున్నాయి. ఓకే. మన వరద వాద్యులకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇన్ని తరతరాల ప్రభుత్వం లేదు కానీ నేను పుట్టి వదిలినప్పటికీ 10,000 క్యాష్ అనేది ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే సాధ్యమైంది. ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? ఓటేసే అభిప్రాయం నేను చెప్పలేను కానీ వ్యక్తిగతంగా క్యాండిడేట్ బట్టి చెప్పగలుగుతాం. మరి ఏ పార్టీకి మీరు మద్దతు ఇద్దాం అనుకుంటే, అంటే ఏది గెలుస్తుందని మీరు అభిప్రాయపడుతున్నారు? గెలుస్తుందని మేము చెప్పలేము, ఎందుకంటే లిటరల్గా జనాలు ఇప్పుడు కార్పొరేట్ 150 కార్పొరేట్లో ఎంత మెజార్టీ వస్తుంది, ఎవరి పార్టీ మేయర్ అయితే మాకు తెలియదు. ఓకే. దాన్ని మనం ఎట్లా మనం ఊహించి చెప్తాం. నా ఓటు మాత్రం నేను వ్యక్తిగతంగా అది క్యాండిడేట్ చూసి వేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఎలక్షన్స్ हो रहा ना भैया, कौन सा पार्टी को वोट डालते आप? तेलंगाना का, राइट. से इलेक्शन आ रहे ना भैया, कौन सा पार्टी को वोट डालते आप? కేసీఆర్ को भैया, राइट. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? తెలంగాణ కన్నా, రైట్. ఎలక్షన్స్ आ रहे ना भैया, कौन सा पार्टी को वोट डालते आप? టీఆర్ఎస్. థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ కానా? ఎందుకన్నా? మా గల్లీ కొద్దిగా సేవ చేసారు, మా వాళ్ళు కూడా తిరిగిరు, అందరూ చాలా కష్టపడ్డారు, మన కూడా హెల్పింగ్ చేసారు. దానికోసము మేము ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాము. ఇంకా కొద్దిగా కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. इलेक्शन आ रहे ना भैया, कौन सा पार्टी को वोट डालते आप? काहे को भैया? क्योंकि ओल्ड एज को पेंशन, हैंडीकैप को पेंशन और जो है सो शादी मुबारक, बहुत सारे चीज़ें बहुत ज़बरदस्त करे केसीआर साहब, तो इसीलिए उनको वोट डालने के हमारे लिए बनता है. अब జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ आ रहे ना भैया, कौन सा पार्टी को वोट डालते आप? टीआरएस. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు మీరు? బీజేపీకేనా? ఓకే. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారన్నా?
టీఆర్ఎస్ అన్న. ఎందుకనా? ఎందుకంటే టీఆర్ఎస్ చాలా మంచి పని చేసింది. షాదీ ముబారక్ ఉన్నది, కళ్యాణలక్ష్మి ఉన్నది, వానా వస్తే 10,000 ఇచ్చినారు అందరికీ. మంచి పని చేసినారు కదా తెలంగాణ. ఎందుకు టీఆర్ఎస్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్. వస్తున్నాయి కదనే, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు మీరు? కేసీఆరా? త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు మీరు? వేస్తాను కానీ ఏదన్నా ఒకటి ప్రభుత్వం వచ్చే పార్టీకి వేయాలని ఉంది. అది ఎప్పుడు వస్తే అప్పుడు లాస్ట్ నిర్ణయించుకుంటా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ आ रहे ना भैया, कौन किसको डालते आप वोट? బీజేపీ కూడా రైట్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? నేను చిన్నప్పటి కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ రాజకీయం నాది. ఓకే. ఈ కేసీఆర్ గారు వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలు, బిడ్డ అంతా వాళ్ళ రాజ్యాంగం అయిపోయింది. కావున ప్రజలకు చాలా మోసం చేసి డబల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వలేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? కాంగ్రెసా? ఓకే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? సొంత నిర్ణయం ఉంటుంది కదా, లాస్ట్కి నేను ఆలోచించి వేసుకుంటాను. ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? అన్ని పార్టీలు ఉన్నాయి అంటే మీరు దేనికి అనుకుంటున్నారు? మీరు దేనికి అనుకుంటున్నారు? అనుకోలేదా? సరే. ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ కనా? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెసేనా? రైట్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదనే, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? టీఆర్ఎస్నా? వస్తున్నాయి కదమ్మా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? బీజేపీయా? రైట్ అమ్మ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? కేసీఆరా? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? మాకు ఎవరు సహాయం చేస్తారో రజక జాతికి, రజక కులానికి, జాతికి మాకు సహాయం చేసిన వాళ్ళకి చేస్తాం. లేదు మాకు ఎవరు సహాయం చేయలేదనుకో మేము నోటకి వేస్తాం. రైట్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి తమ్ముడు, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? లాస్ట్ టైం అయితే మన ఒక పార్టీని చూస్ చేసుకున్నా, ఓకేనా? మాకు ఇట్లా ఇచ్చారు, హామీలు ఇచ్చారు, మేము ఇది చేసాం, మా రజకులకు అది చేసాం అని చెప్పి. సో నేను వాళ్ళని నమ్మి నేను ఓటేశాను. సో వాళ్ళు మాకు ఏం చేయలేదు సహాయం అనేది. సో ఈ టైం అనేది వేరే క్యాండిడేట్ అనేది చూసుకుంటున్నాను. ఒకవేళ బెటర్ క్యాండిడేట్ అనేది దొరికారనుకోండి, సో వాళ్ళకి మా సమస్యను పెడతాం. వాళ్ళు ఏమైనా చేస్తా అంటే నేను గెలిపిస్తాను, లేదు అంటే నేను డైరెక్ట్ నోటాకి వేసేస్తాను. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? అన్న మేము ఇప్పుడు ఇక్కడ వచ్చి మేము 30 సంవత్సరాలు అయింది. ఏ పార్టీ కానీ కాదు, మాకు ఓపెన్గా చెప్పలేము. మేము ఇప్పుడు మాకు బండ మీద బట్ట కొడితేనే మాకు కడుపు నేడుతుంది. అప్పటి వరకు అయితే మాకు ఎవరు సాయం చేస్తలేదు. ఆ 10,000 అన్నారు, అలా ఇప్పుడు 66 ఇళ్ళు ఉన్నాయి. 66 ఇళ్ళలో ఏ 10 మందికి వచ్చింది. సరే, ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఏది లీడింగ్ ఉందో అదే నడవాలని చూసుకుంటారు. హెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? పార్టీ అంటే ఇప్పుడు 5-6 సంవత్సరాలు అయింది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి. ఈ దోపిఘాటి 150 కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. ఇక ప్రత్యేకంగా ఒక 66 కుటుంబాలు ప్రక్కనే ఈ దోపిఘాటి ప్రక్కన ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏ వసతులు కల్పిస్తలే. మొన్న ఒక 10,000 రూపీస్ వస్తే కూడా వాళ్ళకు అన్ని బస్తీలకు ఇచ్చారు కానీ మా బస్తీకి ఇవ్వలేదు. అందులో మా మహిళలు వాళ్ళందరూ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ దోపిఘాటును కూడా ఒక 50-60 సంవత్సరాల నుంచి కూడా ఉన్న దోపిఘాటు ఇది పూర్వము. అయినా నాయకులు ఎవరు కూడా దీని మీద స్పందన లేదు. దీని వచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్లకు కూడా ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కానీ వాళ్ళు స్పందన లేదు. అయినా కానీ మేము మా సొంతంగా స్వయం శక్తితో కొంచెం ఈ చెట్లు అవి అన్నీ నరుకోవడం అవన్నీ చేస్తున్నాం, కాలువలు సాపు అవన్నీ చేస్తున్నాం. అది కూడా జిహెచ్ఎంసీ కూడా పట్టించుకోవడం లేదు. ఇది వ్యతిరేకంగా మాకు ఉన్నట్టు అన్ని బస్తీలకు ఇచ్చి మా బస్తీకి 10,000 రూపీస్ లేదు. మా మహిళలు చాలా బాగా. ఓకే. ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏదైనా చేసుకొని అన్ని మంచి పనులు చేయాలి. అప్పుడప్పుడు వేసాక ఏరు ఆవులను బస్సులు పోతారు, ఆవులను బస్సులు వెళ్ళిపోతారు, మళ్ళీ రారు పట్టించుకోరు ఇక్కడ. అందరికీ ఉరకాల తప్ప ఏం పని కాదు. అప్పైనా లైన్ కట్టుకోవాలని ఏం రాదు అక్కడ. సరే, ఎలక్షన్స్ వస్తున్నాయి అమ్మా, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నాను? ఏ పార్టీ రూలింగ్ ఉంటే ఆ పార్టీకి వేస్తాం. ఏ పార్టీ రూలింగ్ ఉంటే ఆ పార్టీ. రైట్ అమ్మ. ఎలక్షన్స్ వస్తున్నాయమ్మా, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు మీరు? నచ్చిన వాళ్ళకి మాకేమి ఇష్టం అనిపిస్తే అది. ఎలక్షన్స్ వస్తున్నాయమ్మా, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు మీరు? అదే మేము మాకు నచ్చిన వాళ్ళకి మేము వేస్తాం. ఓకే. త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయమ్మా,
ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? మాకు ఏ పార్టీ పని చేస్తే ఆ పార్టీకి చేస్తామండి. అంతే, మాకు ఏ విసరంగా చేస్తే వాళ్ళకి ఇస్తాం. మీరమ్మా? మేము కూడా అంతే, ఏ పార్టీకైనా అంతే. అలా కరెక్ట్ మాకు ఏం చేసారని ఈసారి ఏమీ చేయలేదు, మాకు పైసలు కూడా రాలేవు, మాకు 10,000 కూడా రాలేదు. మీ మనసులో ఏదుందమ్మా, ఏం వేద్దాం అనుకుంటారు? ఒకవేళ మాకు పైసలు ఇస్తే మేము మాకు మంచిగా చేస్తే మేము మాత్రం మాకు అన్ని మంచిగా చేయాలా. ఓకే. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకున్నారు మీరు? టీఆర్ఎస్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి మీరు మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. మీరు ఓటే ఎవరికి వేస్తారన్నా? టీఆర్ఎస్. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ రైట్ అన్న.